హలో స్టూడెంట్స్, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారా? ఏ కంట్రీ అయితే బాగుంటుంది అండ్ ఏ యూనివర్సిటీకి అయితే బాగుంటుంది, యూనివర్సిటీ ఫీజెస్ ఎలా ఉన్నాయి, పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి జేఎంజే కన్సల్టెన్సీ నుంచి మేడం ఉన్నారు. సో మేడం మీకు ఏ క్వశ్చన్స్కి అయినా సరే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హలో మేడం. హలో మేడం. సో మీ జేఎంజే కన్సల్టెన్సీ గురించి మా స్టూడెంట్స్కి ఒకసారి చెప్తారా? జేఎంజే అండ్ కన్సల్టెన్సీ వచ్చేసి మీకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. మేము ఆల్ ద కంట్రీస్ ఇన్ అబ్రాడ్ లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అన్నిటికీ మేము ప్రాసెసింగ్ చేస్తాము. అడ్మిషన్, వీసా ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ పాస్ట్ 14 years అండి. సో స్టూడెంట్స్ ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? సో ఎవ్రీ కంట్రీ ఈజ్ బ్యూటిఫుల్, ఐ కాంట్ నేమ్. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్కి యూకే అనేది ఈజ్ ద బెస్ట్ సజెషన్ టు ఎనీ స్టూడెంట్, బ్యాచులర్స్ కావచ్చు, మాస్టర్స్కి కావచ్చు, ఆర్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి కావచ్చు. యూకే కండిషన్, వెదర్ కావచ్చు, ఆర్ మీకు ఫినాన్షియల్ సిచ్యుయేషన్స్కి కావచ్చు, ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. యూకేలో మాస్టర్స్ చేయడానికి ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలా? జనరల్గా యూకే మాస్టర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదండి. మీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ని బేస్ చేసుకుని లేదా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MOI మీ బ్యాచిలర్స్ దగ్గర నుంచి లేదా మీరు చదువుకునే యూనివర్సిటీ నుంచి తెచ్చుకుంటే చాలు. అండ్ యూకేలో మాస్టర్స్ ఎన్ని ఇయర్స్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి? యూకే మాస్టర్స్ మీకు జనరలీ 2 years ఉంది, 1 year కూడా ఉంది. సో 1 year కోర్సు, 1 year ఇంటర్న్షిప్ ఉన్న ప్రోగ్రామ్స్ తీసుకుంటే మీకు 2 years కోర్స్ స్టూడెంట్ వీసా ఉంటుంది అండ్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా అవైలబుల్ ఉంటుంది. సో అప్ టు మీకు 5 years దాకా వీసా అనేది ఉంటుంది. యూకేలో యూనివర్సిటీస్ అండ్ వాటి ఫీ స్ట్రక్చర్ గురించి చెప్తారా? Sure. UK has many public universities like Leicester, Coventry and many more. మీకు యూకేలో ఫీజు స్టార్ట్స్ ఫ్రమ్ 12 lakhs అండి. బేసిక్ 12 lakhs నుంచి మీకు యూనివర్సిటీ మాస్టర్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో యూకేలో మాస్టర్స్ చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? యా, ష్యూర్ అండి. అన్లైక్ యూఎస్ఏ, యూకేలో మీకు 20 hours of week పార్ట్ టైం వర్క్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ వెరీ మచ్ లీగలీ మీ వీసా స్టాంపింగ్లో కూడా ఇది మెన్షన్ అయి ఉంటుంది. మీ జేఎంజే కన్సల్టెన్సీలో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది? సో జేఎంజేలో సక్సెస్ రేట్ ఈస్ 100%. అన్లైక్ అదర్ కన్సల్టెన్సీస్. మా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చారు అంటే అంటిల్ అన్లెస్ దే ఫ్లై టు దే ఫేవరెట్ డెస్టినేషన్ వీఆర్ నాట్ డ్రాపింగ్ ఇట్ అవుట్ ఎనీవేర్. సో మీ కన్సల్టెన్సీలో యూకేకి మాస్టర్స్కి అప్లై చేసే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు? సో మా దగ్గర బెనిఫిట్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటుంది, యాజ్ యూ ఆల్ నో. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మా దగ్గర నుంచి కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ లోన్ సజెషన్స్ ఇస్తాము. అండ్ చాలామందికి తెలిసినంత వరకు స్టేట్ గవర్నమెంట్స్ స్కాలర్షిప్స్ ఇస్తుంది ఫర్ ఆల్ ద డిజర్వ్ స్టూడెంట్స్, దట్ మే బీ అప్ టు 20 lakhs ఆల్సో. సో ఆ సజెషన్స్ అండ్ ఆ అసిస్టెన్స్ కూడా మేమే చేస్తాము. సో యూకేలో ఓన్లీ స్టూడెంట్ వీసాస్ మాత్రమే చేస్తారా? అదర్ వీసాస్ కూడా లైక్ డిపెండెంట్ వీసా, వర్క్ వీసా? యా, ష్యూర్. వర్క్ వీసా అయితే ప్రస్తుతం మనం చేయట్లేదు, యాజ్ ద సిచ్యుయేషన్ ఇస్ నాట్ దట్ గుడ్ ఫర్ వర్క్ వీసా. ఎస్, స్టూడెంట్ వీసా చేస్తాము. స్టూడెంట్తో పాటు డిపెండెంట్ కూడా వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు వైఫ్ చదువుకోవాలనుకుంటుంది అండ్ హస్బెండ్ కెన్ ఆల్సో గో అండ్ సెటిల్ దేర్. ఎస్, ఆ ఆప్షన్ ఉంది ఇన్ యూకే బేస్డ్ ఆన్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ MSc మాస్టర్స్ అని కాకుండా MRES అని కోర్సెస్కి వెళ్తే స్టూడెంట్తో పాటు డిపెండెంట్ కూడా సైమల్టేనియస్లీ అట్ ఎ టైం వెళ్ళిపోవచ్చు. సో మేడం, డిపెండెంట్స్ వర్క్ చేసుకోవచ్చా? అంటే స్టూడెంట్స్కి మాత్రమే 20 hours లీగల్గా పార్ట్ టైం అని చెప్పారు. వాట్ అబౌట్ డిపెండెంట్? యా, స్టూడెంట్కి 20 hours ఉంది. ఈవెన్ ఆన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ వాళ్ళు 20 hours per week వర్క్ చేయొచ్చు అండ్ డిపెండెంట్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అండి. దర్ ఇస్ నో లిమిట్. రైట్ స్టూడెంట్స్, జేఎంజే కన్సల్టెన్సీ గురించి, వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక కాంటాక్ట్ అండ్ గివెన్ నెంబర్స్ ఆర్ విజిట్ JMJ at SR Nagar.